వచ్చాం ఇక్కడికి. పరమడ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైందండి తమరి మీద. సో ఈ సెక్షన్ల మీద నమోదైంది. సో అండ్ సో వారు కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు. సో దాని ప్రకారంగా మేము మీ దగ్గరకు వచ్చామంటే మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి, అది ఇవ్వండి. వెంటనే ఎఫ్ఐఆర్ కాపీ అనేది చూపించి అరెస్ట్ ఇంటిమేషన్ సెక్షన్ 47 ఆఫ్ ది బిఎన్ఎస్ఎస్ కింద అరెస్ట్ ఇంటిమేషన్ వారికి ఇచ్చి వారి మీద నమోదైన సెక్షన్లు వారికి చెప్పి వారు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. మీరు ఇనిషియల్ రిమార్క్స్ లో కూడా చెప్పారు. ఒక 45 నిమిషాలు సమయం ఆయన కేటాయించి అప్పటి వరకు పోలీసు వారు వెయిట్ చేసి ఆయన లోకల్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోకల్ పోలీస్ వారిని కూడా అక్కడ డిప్లాయ్ చేయమని అడిగి అంటే అక్కడ రమ్మని చెప్పి అడిగి లోకల్ పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్ లో ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ ఇంటిమేషన్ వాళ్ళ వైఫ్ గారికి ఇస్తే ఆ ఎక్నాలజ్మెంట్ నేను ఇవ్వనన్నాక అవన్నీ జరిగిన తర్వాత సెక్షన్ ప్రకారంగా చట్ట ప్రకారంగా ఉన్న సెక్షన్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి కంటెంట్ ఆఫ్ ది కంప్లైంట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన అక్కడి నుంచి ఇక్కడికి పోలీసు వారి వెహికల్ లో తరలించి మనం విజువల్స్ లో కూడా చూస్తాం. వెహికల్ లో తరలించి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ నిమిత్తం ఇన్వెస్టిగేషన్ చేసి మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టి ఇరుపక్ష వాదనలో జరిగే విధంగా రాత్రి 2:30 వరకు మార్నింగ్ 2:30కి ఆయనకి రిమాండ్ జరగడం జరిగింది అనేది మనం న్యూస్ పేపర్ల ద్వారా కూడా చూస్తున్నాం. సో 2:30కి ఆయనకి ఆ టైం వరకు వాదనలు వినిపించుకునేలాగా ఇరుపక్ష వాదనలకి అవకాశం ఇచ్చి ఆ తర్వాత మాత్రమే మ్యాజిస్ట్రేట్ గారు 14 రోజులు రిమాండ్ చేశారు. సో ఇప్పుడు దీన్ని ఏమంటాను నేను, ఇది చట్ట ప్రకారంగా నడుచుకోవటం అంటాను నేను, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. సో సోషల్ మీడియాలో ఏమొస్తుంది, ఆయన ఎవరు ఇంతకుముందు ఎవరిని ఏమన్నారు ఇవన్నీ పక్కన పెడితే చట్ట ప్రకారంగా ప్రభుత్వం నడుచుకుందా లేదా అనేది ఒక న్యాయవాదిగా చూస్తా. చట్ట ప్రకారంగా నడుచుకోకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం చట్ట ప్రకారంగా నడుచుకోలేదని చెప్పడానికి నాకు అసలు నేను ఆలోచించు అసలు దాని విషయంలో నాకు సెకండ్ థాట్ కూడా ఉండదు. కానీ చట్ట ప్రకారంగా పోలీసు వారు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఒక కంప్లైంట్ తీసుకొని ఒక ఎఫ్ఐఆర్ కట్టి ఒక సెక్షన్స్ కొన్ని ఇన్వోక్ చేసి ఆ సెక్షన్ ఆయనకి వివరించి సెక్షన్లు ఏం పెట్టారండి, సెక్షన్లు ఏమన్నా పోనీ ఆ కంప్లైంట్ కి అనుబంధంగా సెక్షన్లు పెట్టారా, కంప్లైంట్ కి సంబంధం లేని సెక్షన్లు పెట్టారా? ఇంతకుముందు ఎలా ఉండేది పరిస్థితి, చిన్న వాటికి కూడా 307 పెట్టేయడం, రిమాండ్లు చేసేయడం. కానీ ఇప్పుడు ఎలా ఉంది, 140 clause 1 పెట్టారు. 140 clause 1 ఏంటి, ఎవరినన్నా కిడ్నాప్ చేసి ఒక భయాందోళనకు గురి చేసి చంపేస్తామని బెదిరించో లేదా డిస్పోజ్ ఆఫ్ చేస్తామని బెదిరించో అతని నుంచి ఏదన్నా ఒక ప్రాపర్టీయో లేదా ఒక పర్సనల్ సెక్యూరిటీయో ఒక బాండో ఇంకోటి ఏదో తీసుకుంటే 140 clause 1 వస్తుంది. మరి కోర్టు ముందు బెదిరించి అఫిడవిట్ ఇప్పించింది 140 clause 1 కిందకి రాదా? నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా, ఖచ్చితంగా వస్తుంది. అదే విధంగా ఎక్స్టార్షన్ 308 సెక్షన్ పెట్టారు ఆఫ్ ది భారతీయ న్యాయ సంహిత. అలాగే 351(3) పెట్టారు, అదే క్రిమినల్ ఇంటిమిడేషన్, భయాందోళనకు గురి చేయటం. అదే విధంగా రెడ్ విత్ 3(4) పెట్టారు. రెడ్ విత్ 3(4) అంటే ఇంతకుముందు రెడ్ విత్ 34 అని ఉండేది, 35 ఆఫ్ బిఎన్ఎస్, ఇంతకుముందు 34 ఆఫ్ ఐపీసీ ఉండేది. అంటే కామన్ ఇంటెన్షన్, ఒక ఇద్దరు లేదా ఇంకెక్కువ మంది కలిసి అలాంటి చర్య చేస్తే దాని కామన్ ఇంటెన్షన్, అందరికి ఒకే ఆలోచనతో చేశారని చెప్పి ఆ సెక్షన్ పెడతాం. సో ఇక్కడ కక్షపూరితంగా చేశారనే వాదన ఏదైతే ఉన్నదో పవన్ గారు, దాన్ని నేను ఏకీభవించను. ఎందుకంటే చట్ట ప్రకారంగా జరిగిందని, పోలీసులు చట్ట ప్రకారంగా వ్యవహరించారనేది క్లియర్ గా కనబడుతుంది కాబట్టి. రైట్ శ్రీనివాసరావు గారు నమస్తే సార్. మీరు కరెక్ట్ గా ఒక వారం క్రితం చెప్పారు చట్ట ప్రకారం అన్ని